కన్ను వైడ్ ఐ ఛానల్లోకి మిత్రులందరికీ పునః స్వాగతం. దానవీర శూర కర్ణ ఎన్టీఆర్ 1977లో నిర్మించి విడుదల చేసిన ఈ సినిమాని తెలుగు వాళ్ళు ఎవరు ఇప్పటికీ మర్చిపోరు. దుర్యోధనుణ్ణి కథానాయకుడిగా చూపించే ప్రయత్నం చేశాడు. దుర్యోధనుడు తప్పు లేదు, పాండవులదే తప్పు అన్నట్లుగా వాదించాడు. ఈ వాదన ఆయన అంతకు ముందు కూడా శ్రీకృష్ణ పాండవీయంలో చేశాడు. కథని కొత్తగా చెప్పడానికి ప్రయత్నం చేశాడు. ఈ సినిమాలో దుర్యోధనుడు పాత్ర సుప్రసిద్ధమైపోయింది. ముఖ్యంగా అందులో దుర్యోధనుడు కుమారాస్త్ర ప్రదర్శన సందర్భంలో చెప్పిన డైలాగ్ కానీ, మయసభలో చెప్పిన డైలాగ్ కానీ, మయసభ నుంచి తిరిగి హస్తినాపురానికి వచ్చినట్టు తర్వాత చెప్పినటువంటి డైలాగ్ కానీ తెలుగు వాళ్ళు ఎవరు మర్చిపోలేరు. ఈ డైలాగులకి, ఈ సంభాషణలకి ఎంత ప్రాచుర్యం వచ్చిందంటే చాలామంది ఇప్పటికి కూడా వాళ్ళ మొబైల్ ఫోన్లలో వాటిని డయల్ ట్యూన్గా, కాలర్ ట్యూన్గా పెట్టుకుంటున్నారు. అంటే ఒక మంచి సినిమా పాటకి ఎంత ప్రాచుర్యం వచ్చిందో ఈ డైలాగులకి అంత ప్రాచుర్యం వచ్చింది. ఈ డైలాగులు రాసింది కొండవీటి వెంకట కవి గారు. కొండవీటి వెంకట కవి గారు సంస్కృత ఆంధ్రాల్లో చాలా గొప్ప పండితుడు. ముఖ్యంగా ప్రబంధ సాహిత్యాన్ని చాలా లోతుగా చదువుకొని అధ్యయనం చేశాడు. ఆ తర్వాత రోజుల్లో 1984లో ఆయన బ్రహ్మంగారి మఠానికి ఆస్థాన కవి కూడా అయినాడు. ఆయన పాండిత్యాన్ని తెలుసుకొని కొండవీటి వెంకట కవి గారిని పిలిపించి దానవీర శూరకర్ణకి, ఆ తర్వాత వచ్చినటువంటి వీరబ్రహ్మంగారి చరిత్రకి ఆయన తోటి డైలాగులు రాయించుకున్నాడు ఎన్టీ రామారావు. ఈయన రాసిన డైలాగులు సుప్రసిద్ధమైపోయినాయి. అలాగే విరాట్ పర్వానికి కూడా ఆయనతోటి డైలాగులు రాయించాడు. అవి కూడా చాలా ప్రసిద్ధమైనవి. ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే, ప్రబంధాలలో ఉండేటటువంటి భాష అయ్యారే, మచ్చారే, మాయురే ఇలాంటి సంబోధనలన్నింటినీ, ప్రబంధాల్లో ఉండే సంబోధనలన్నింటినీ కూడా ఈ సినిమాల్లోకి తీసుకొచ్చాడు. చాలా పేలిపోయినాయి, ప్రసిద్ధమైపోయినాయి ఆ డైలాగులన్నీ కూడా. కానీ కుమారాస్త్ర ప్రదర్శనలో కర్ణుడిని తిరస్కరించినప్పుడు దుర్యోధనుడు చెప్పేటటువంటి డైలాగ్ సుప్రసిద్ధమైపోయింది. ఇంకా చాలా డైలాగ్స్ ఉన్నాయి. అయితే ఇవాళ మనం చెప్పుకోదలుచుకుంది ఏంటంటే, కర్ణుడిని తిరస్కరించినప్పుడు భీష్ముడు, అట్లాగే ద్రోణాచార్యుడు కర్ణుడిని పోటీకి చేయకుండా ఆపినప్పుడు ఆయన ఆచార్య దేవ అని చెప్పినటువంటి డైలాగు ఈ రోజున దాని గురించి మాట్లాడుకుందాం మనం. ఎందుకు అంటున్నానంటే, ఈ డైలాగ్ అందరూ చాలా ఆసక్తికరంగా ఎప్పుడూ వింటుంటారు. దాంట్లో ఎన్టీ రామారావు గొంతును వినటం అంటే చాలా ఇష్టం. కానీ దానికి అర్థ తాత్పర్యాలు చాలామందికి తెలియవు. ముఖ్యంగా ఈ తరం కుర్రవాళ్ళకి ఆ డైలాగులో ఉన్నటువంటి కథ ఏంటి, ఆ డైలాగులో ఉన్నటువంటి అర్థం ఏంటి అన్నటువంటి విషయం ఈ తరం వాళ్ళకి చాలామందికి తెలియదు. దాని గురించి మాట్లాడుకుందాం. ముందు ఆ డైలాగ్ ఎట్లా ఉంటుంది ఏంటో ఒకసారి చెప్పి, ఆ సందర్భంలో చెప్పి మనం మాట్లాడుకుందాం. అయితే కొండవీటి వెంకట కవి గారు ఆంధ్రప్రదేశ్లో సత్తెనపల్లిలో ఇంకా చాలా చోట్ల ఆయన పండితుడిగా పనిచేశాడు. చాలా కావ్యాలు రాశారు ఆయన. గొప్ప కవిగా పేరు ఆయనకి. కానీ ఇందులో డైలాగ్స్ ఆ ప్రబంధ సాహిత్యాన్ని దృష్టిలోకి తెచ్చేటట్టుగా ఈ డైలాగ్స్ రాయటం మనకి చాలా గొప్ప విశేషం. వాటిని గురించి మాట్లాడుకుందాం మనం. అందులో మొట్టమొదటి ఆ డైలాగు చెప్పి, ఆ డైలాగు వెనుకున్నట్టు కథలేంటి అని చెప్పుకుందాం. ఆగాగు ఆచార్య దేవ ఏమంటివి జాతి నెపమున సూతసుతర కిందు నిలువ అర్హత లేదందువా. ఎంత మాట. ఇది క్షాత్ర పరీక్ష కానీ క్షత్రియ పరీక్ష కాకూడదు. ఇది కుల పరీక్ష ఎందువా. నీ తండ్రి భరద్వాజనుడు జననం ఎట్టిది, అతి జుగుప్సాకరమైన నీ సంభవం ఎట్టిది. మట్టి కుండలో పుట్టిది కదా, నీది ఏ కులము. ఇంత ఏలా అస్మత్ పితామహుడు కురుకుల వృద్ధుడైన ఈ శాంతనవుడు శివసముద్రుల భార్యయగు గంగా గర్భమును జనించలేదా. ఈయనదే కులము. నాతో జభింపితమేమయ్యా. మా వంశమునకు మూలపురుషుడైన వశిష్ఠుడు దేవవేశయగు ఊర్వశీపుత్రుడు కాడా. అతడు పంచమజాతి కన్యయందు అరుంధతి యందు శక్తిని, ఆ శక్తి చండాలాంగన యందు పరాశరుని, ఆ పరాశరుడు పల్లెపడుచు అయిన మత్స్యగంధి యందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విధవరాండ్రైన మా పితామహి అంబికతో మా తండ్రిని, పినపితామహి అంబాలికతో మా పినతండ్రి పాండురాజును, మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణ చరుడని మీచే కీర్తించబడుతున్న ఈ విదురదేవిని కనలేదా. సందర్భావసరములను బట్టి క్షేత్రబీజ ప్రాధాన్యములతో సంకరమైన మా కురువంశము ఏనాడో కులహీనమైనది.
కాగా నేడు కులము కులము అను వ్యర్థవాదం మెందులకు. భీష్ముడు: నాయనా సుయోధన, ఏరుల పారుల బ్రహ్మఋషుల జననములు మనము విచారించదగినవి కావు. ఇది నీవన్నట్లు ముమ్మాటికి క్షాత్ర పరీక్షయే. క్షాత్రమున్నవారెల్లరూ క్షత్రియులే, వారిలో రాజ్యమున్నవారే రాజులు. అట్టి ఈ కురు రాజ పరిషత్తులో పాల్గొనుటకు అర్హులు ఆ రాజులే. దుర్యోధనుడు: ఓహో, రాసరికమా అర్హతను నిర్ణయించున్నది. అయినా మా సామ్రాజ్యంలో సస్యశ్యామలమై సంపద్విరాజమై వెలుగొందు అంగరాజ్యమునకిప్పుడే ఈతనిని మూర్ధాభిషిక్తును చేయుచున్నాను. సోదరా దుశ్శాసన, అనర్ఘ నవరత్న ఖచ్చిత కిరీటమును వేగదెమ్ము. మామా గాంధార స్వరూపమ సురుచిర మణిమయ మండిత సువర్ణ సింహాసనమును తెప్పింపము. పరిచారకులారా, పుణ్య మహగీరథీ నది దోయములు నందుకొనుడు. కళ్యాణ భక్షులారా, కళ్యాణ భట్టులారా, మంగళతూర్యారావములు సుస్వరముగా మ్రోగనిండు. వంతి మాగదులారా, కర్ణ మహారాజును కైవారము గావింపుడు. పుణ్యాంగనలారా, ఈ రాధాసుతనకు పాలభాగమున కస్తూరి తిలకము తీర్చిదిద్ది బహుజన్మ సుకృత పరీపాక సౌలబ్ధాజ కవచ ఖచ్చిత వైడూర్య ప్రభారించోళికి వాంఛలు రేగ వీరగంధము వేగదమ్ముడు. నేడి సకల మహాజన సమక్షమున పండిత పరిషన్ మధ్యమున సర్వధ శతధ సహస్రధ ఈ కులకలక మహాపంకిలమును శాశ్వతముగా ప్రక్షాళన గావించద. ఇదండి ఈ డైలాగు. ఈ డైలాగ్ అందరూ వింటారు, కానీ అందులో ఎక్కడెక్కడ ఏం కథ ఉంది, ఈ కథ చాలామందికి తెలియదు. తెలియకపోవడం ఈ తరం కురవాళ్ళు మహాభారతం చదివితే కదా, మహాభారత కథలు వింటే కదా తెలియటానికి, కాబట్టి తెలియదు. ఆగాగు ఆచార్యదేవ ఏమంటివి జాతి నపమన సూతస్థుల కిందు నిలువ అర్హత లేదుందువా. కర్ణుడి కులం సూతుడు అని చెప్పి ఈ పోటీలో అతను ఉండడానికి వీల్లేదని అంటున్నావా? అయితే కులమే అర్హత అయ్యేటట్లయితే మన కులాలు ఏంటో తెలుసుకుందాం అని చెప్తాడు అనమాట. ఇది క్షాత్ర పరీక్షయే. అంటే క్షాత్రము అంటే వీరత్వము, యుద్ధం చేయగలిగినటువంటి నైపుణ్యము, పరిపాలించదగినటువంటి నైపుణ్యం, దీన్ని క్షాత్రం అంటాం. క్షాత్రము అంటే క్షత్రియుడికి ఉండవలసిన లక్షణము అని అర్థం. అది క్షాత్ర పరీక్ష, క్షత్రియ పరీక్ష కాదు కదా, అంటే క్షత్రియుడు అయిన వాడి యొక్క పరీక్ష కాదు కదా అని అంటాడు అనమాట. అలా అయితే కుల పరీక్ష అయ్యేటట్లయితే నీ తండ్రి భరద్వాజుని జననం ఎట్టిది అంటే ద్రోణాచార్యుడు తండ్రి భరద్వాజుడు. ఈ భరద్వాజుడు ఎట్లా పుట్టాడు? భరద్వాజుడు అనేవాడు కూడా ఒక ఋషి. ఎట్లా పుట్టాడు అని అడుగుతాడు. మరి భరద్వాజుడు ఎలా పుట్టాడో ఎవరు ఏంటో ఆ కథ తెలుసుకోవాలి కదా. అదేంటంటే బృహస్పతి దేవతల గురువు. ఈ బృహస్పతి కుమారుడు భరద్వాజుడు. ఆయన ఎట్లా అంటే మమత అనే ఆమె, ఈ మమత అనే ఆమె ఉతధ్య మహర్షికి భార్య. ఈ ఉతధ్య మహర్షి ఎవరై అంటే బృహస్పతికి స్వయంగా అన్న, ఆయన భార్య మమత. మరి మమత ఈ బృహస్పతికి ఏమవుతుంది? వదినవుతుంది. వదినంటే తల్లితో సమానం. కానీ ఈ బృహస్పతి ఆ ఉతధ్య మహర్షి భార్య అయిన మమతని చెరచడానికి ప్రయత్నం చేశాడు. ఆమె అప్పటికే గర్భవతిగా ఉన్నది. ఆ గర్భములో ఉన్నటువంటి ఆ శిశువు వీర్యం పడకుండా తన్నేస్తాడు. దీంతో బృహస్పతి కోపంతో ఆ గర్భస్థ శిశువుని శపిస్తాడు. ఏమని చెప్పిస్తాడంటే నువ్వు గుడ్డోడై పుట్టాలని చెప్పిస్తాడు. అందుకే అతని పేరు దీర్ఘతముడు అయింది. ఎవరి పేరు? ఆ ఉతధ్య మహర్షికి మమతకి పుట్టినటువంటి కొడుకు పేరు దీర్ఘతముడు అయింది. అది అయితే ఇక్కడ అలాంటి గర్భస్థ స్థితితో అందుడైపోయినాడు. బయటకు వచ్చిన శుక్రం అప్పుడు ఆ సందర్భంలో బయటకు తంతే ఆ శుక్రం బయటకు వచ్చింది కదా, వీర్యం బయటకు వస్తే అది ఒక ద్రోణిలో పడితే అక్కడ భరద్వాజుడు పుట్టాడు. అందుకనే నీ తండ్రి భరద్వాజుని జననం ఎట్టిది అంటే ఈ భరద్వాజుడు ఎట్లా పుట్టాడు అనమాట. అది అంటే బృహస్పతికి కుమారుడు అవుతాడు భరద్వాజుడు. అంత హీనంగా పుట్టాడు. మరి అతి జుగుప్సాకరమైన నీ సంభవం ఎట్టిదని ద్రోణాచార్యుడిని అడుగుతాడు. ద్రోణాచార్యుడు ఎలా పుట్టాడు అంటే ఇదే భరద్వాజుడు ఒకసారి ఘృతాచి అనేటటువంటి అప్సరసను చూసి ఆయన అవుట్ అయిపోతాడు. ఆయన వీర్యము ఒక ద్రోణిలో పడుతుంది, ఒక మట్టి కుండలో పుడుతుంది. దాంట్లో నుంచి ద్రోణాచార్యుడు పుట్టాడు.
అందుకే ఘటోత్కచుడు, ఘటం నుంచి పుట్టినవాడు అంటే ఈయన కూడా ఘటోత్కచుడు ఒక రకంగా. అంటే మట్టికుండలో నుంచే పుట్టాడు కాబట్టి, ద్రోణిలో నుంచి పుట్టాడు కాబట్టి ద్రోణాచార్యుడు అయినాడు. ఇంకొక రకం చెప్తే అంటే నీ పుట్టుక కూడా ఎలాంటిదే కదా. అంతేకాకుండా మహాభారతంలో నీ పుట్టుక అంటే నీ తండ్రి పుట్టుక, అది మీ ఇద్దరు కులం ఏంటో తెలియదు. మరి తన కులాలు, తన వాళ్ళ వైపు ఉన్నటువంటి కులాలు కూడా ఏంటో చెప్పుకోవాలి కదా ఆయన. నాతో చెప్పింతో ఏమయ్యా, మా వంశమునకు మూలపురుషుడైన వశిష్ఠుడు, అంటే భరత వంశానికి మూలపురుషుడు వశిష్ఠుడు కదా. వశిష్ఠుడు భార్య ఎవరు? అరుంధతి. ఆమె మతంగ కన్య, అంటే మాదిగ కులానికి చెందినటువంటి అరుంధతికి కేగా పుట్టింది. అరుంధతికి శక్తి పుట్టాడు. ఆ శక్తి మళ్ళీ చండాలాంగనను చేసుకుంటే వాళ్ళిద్దరికీ పరాశరుడు పుట్టాడు. ఈ చండాలాంగన ఎవరే అంటే అదృశ్యంతి ఆమె పేరు. శక్తి భార్య పేరు ఏమిటి? అదృశ్యంతి. ఈ అదృశ్యంతికి శక్తికి పుట్టినటువంటి వాడు పరాశరుడు. ఆ పరాశరుడికి వ్యాసుడు పుట్టాడు. ఈ పరాశరుడికి వ్యాసుడు ఎలా పుట్టాడు? పల్లెపడుచు, అంటే మత్స్యకార పడుచు అనేటువంటి మత్స్యగంధికి ఈ పరాశరుడికి కలిసి ఆయన వేదవ్యాసుడు పుట్టాడు. వేదవ్యాసుడు విధవరాండైన అంబాలిక, విధవరాండి అంటే అంబాలిక వాళ్ళ భార్య, వాళ్ళు చనిపోయాడు. చనిపోయినప్పుడు వేరే ఈ కులం నశించిపోకుండా ఆయన సత్యవతి ఏం చేస్తుందంటే వ్యాసుడిని పిలిపించి, వ్యాసుడి ద్వారా ఈ ముగ్గురు ద్వారా నువ్వు సంతానం పొందవా అని చెప్పి అడుగుతుంది. అడిగినప్పుడు అప్పుడు వ్యాసుడు ఏం చేస్తాడంటే అంబికతోటి ఒక కుమారుడిని పొందుతాడు. అంబాలికలతోటి. అంబికకు పుట్టినటువంటి వాడు ఎవరు? ఈ అంబికతోటి మా తండ్రి అంటే ధృతరాష్ట్రుణ్ణి, దుర్యోధనుడి తండ్రి. అంబాలికతోటి ఎవరిని? పాండురాజును పడతాడు. అట్లాగే వాడు దేవుణ్ణి కన్నలేదా అంటాడు. మరి అంతకంటే ధర్మం తెలిసినటువంటి వాళ్ళు ఎవరు? విదురుడికి ధర్మం తెలిసినటువంటి వాళ్ళు ఎవరు? మరి ఆయన ఎవరు కుమారుడు? కాబట్టి ఈ విధంగా క్షేత్ర బీజ ప్రాధాన్యాన్ని బట్టి సంకరమైన మా కులము ఏనాడో సంకరమైంది అంటాడు. క్షేత్ర బీజ ప్రాధాన్యాలంటే స్త్రీ ప్రధానంగా వస్తే దాని క్షేత్ర ప్రాధాన్యంగా వచ్చిన వంశం అంటారు. అట్లాగే పురుషుడు ప్రధానంగా వచ్చిన వంశాన్ని బీజ ప్రాధాన్యం అంటాడు. అంటే క్షేత్రము స్త్రీ, బీజము పురుషుడు. కాబట్టి క్షేత్ర బీజ ప్రాధాన్యమును బట్టి, క్షేత్ర బీజ ప్రాధాన్యముతో సంకరమైన మా కురువంశము ఏనాడో సంకరమైంది కాగా నేడు కులమును వ్యర్థవాదం ఎందుకు అంటాడు. అంటే దీని వెనకున్న కథ ఇది. అంటే భరద్వాజుడు ఎవరు? ద్రోణాచార్యుడు ఎవరు? మా కులంలో మహర్షులు అందరూ ఎవరు? శంతనుడు ఎవరు? శివసముద్రుల భార్య గంగా గర్భమును జయించలేదా అంటే శంతనుడికి గంగాదేవికి పుట్టారు. గంగాదేవి ఆమె దేవతల ఆమె. శివసముద్రుల అని అంటే శంతనుడికి ఉన్నటువంటి ఇంకో పేరు అది. అష్టవసువుల్లోంచి వచ్చాడు కదా ఆయన, అందుకని అన్నమాట. సో ఈ రకంగా అప్పుడు రాసరికమా కులమును నిర్వచించేదని అంటే అప్పుడు ఏమంటాడు? ఈయనకి రాజ్యం లేదు కాబట్టి అర్హత లేదంటాడు. అయితే రాజ్యం అంటే ఇప్పుడు వెంటనే ఇప్పిస్తానని చెప్పి ఆ డైలాగ్ చెప్తాడు. అప్పుడు ఏమంటాడు ఆయన? దుశ్శాసన అనర్ఘ నవరత్న ఖచ్చిత కిరీటం అని తెమ్ము. స్పష్టం. అనర్ఘమైందంటే విలువ కట్టలేనటువంటి నవరత్న ఖచ్చిత కిరీటాన్ని తీసుకురా అని చెప్తాడు. మామా గాంధార సార్వభౌమ సురుచిర మణిమయ మండిత సువర్ణ సింహాసనమును తెప్పి. సురుచిరం అంటే బాగా కాంతివంతమైనటువంటిది, మణిమయ మణులతో కూడినటువంటిది, బంగారు కాంతులతో ఉన్నటువంటి బంగారు సింహాసనాన్ని తెప్పించమంటాడు. పరిచారకులారా, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు పుణ్యనది భాగీరథి నది నుంచి, అంటే గంగా నది నుంచి నీళ్లు తీసుకురండి అని చెప్తాడు. ఎందుకంటే అభిషేకం చేయాలి కాబట్టి. కళ్యాణ భక్తులారా, మంగళతూర్యారాములు సుస్వరముగా మోగనిండు అంటాడు. అట్లాగే ఈ వంతిమాగదులతో చెప్పి ఈ కర్ణమహారాజును కైవల్యం చేయమంటాడు. అది ఆ డైలాగ్ ఇంకా బాగుంటుంది, ఇంకొక ఎపిసోడ్లో చెప్పుకుందాం. అది ఈ రాధాసుతునికి పాలభాగమున కస్తూరి తిలకమును దిద్దండి. అట్లాగే బహుజన్మ సుకృత పరిపాక సౌలబ్ధ సహజ కవచ ఖచ్చిత వైడూర్య ప్రభారించోళికి. దీని అర్థం ఏంటంటే బహుజన్మ సుకృతమైనటువంటి, అంటే ఎన్నో జన్మలలో పుణ్యం చేసుకున్నటువంటి ఆ పరిపాకం, దాంతో కూడినటువంటి, సౌలబ్ధ అంటే దానితో వనగూడినటువంటి, సహజమైన కవచముల మీద ఖచ్చితమైనటువంటి వైడూర్యములతో ఉన్నటువంటి ప్రభారించోళికి, అంటే ఆయనకి ఉన్నటువంటి సహజంగా ఉన్న కవచం మీద నుంచి వచ్చే ప్రభారించోళి. ప్రభ అంటే కాంతి, రించోళి అంటే సమూహం. ఆ ప్రభారించోళి అంటే దాంట్లో నుంచి వచ్చేటటువంటి కాంతి సమూహాలకు వాంఛలు రేగ, అంటే
ఆ కాంతికి సమూహాలకే వాంఛలు ఎరిగాక వీరగంధము విదల్పుడు, వీరగంధాన్ని చేయమని అంటాడు. నేడి సకల మహాజన సమక్షమున పండిత పరిషన్ మధ్యమున సర్వదా అంటే ఎల్లప్పుడు, సర్వదా అన్ని విధాలుగా, శతధ సహస్రద ఈ కుల కలక మహాపంకిలమును కలుష ఉండ అక్కడ కుల కలుష మహాపంకిలమును శాశ్వతముగా ప్రక్షాళన గావించదు. ఇది ఈ డైలాగు. ఈ డైలాగులో ఉన్నటువంటి ఈ కథలు, దీంట్లో ఉన్నటువంటి ఈ అర్థాలు తెలిస్తే దీన్ని బాగా ఎంజాయ్ చేయడానికి అవకాశం ఉంటుంది. మిత్రులారా, దానవీర సూరకర్ణలో ఇలాంటి డైలాగ్స్ ఇంకా 3-4 చోట్ల ఉన్నాయి. ఆ 3-4 చోట్ల ఉన్నటువంటి మంచి మంచి డైలాగులు తీసుకొచ్చి మయసభలో ఉన్నటువంటి డైలాగ్స్ కానీ, అట్లాగే మయసభ నుంచి తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత వచ్చిన డైలాగ్స్ కానీ, ఆహ్వానం వచ్చినప్పుడు ఉన్నటువంటి డైలాగ్స్ కానీ, అవి ప్రబంధ భాషలో రచించినటువంటి వాటి అర్థాలు మనం చెప్పుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఇతర బంధుమిత్రులకు షేర్ చేయండి. దానవీర సూరకర్ణలో డైలాగులు అందరికీ అర్థమయ్యేలాగా, ఈ తరానికి అందరికీ తెలిసేలాగా అందరికీ మీరు దాన్ని షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కండి. దీనివల్ల ఎంతోమంది ఉచితంగా చూసేటువంటి అవకాశం ఉంటుంది. మిత్రులందరికీ పునః నమస్కారం, పునః నా ఛానల్లోకి స్వాగతం.